వికారాబాద్ జిల్లా కొడంగల్ దాడి ఘటనను రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలు ఖండించాయి. లగచెర్లలో జరిగిన దాడిని రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు, తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఖండించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. నేడు వికారాబాద్ జిల్లాలో విధులు బహిష్కరిస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సీఎం రేవంత్ రెడ్డి దురాశ, అవగాహన రాహిత్యం వల్లే ఈ దుస్థితి దాపురించిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. సమస్య ఉంటే పోరాడాలి, ప్రశ్నించాలి తప్ప అధికారులపై దాడి చేయడం సరికాదని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన అధికారులపై దాడి ఘటనపై ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో ప్రతిపాదిత ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా వెళ్లిన అధికారులపై స్థానికులు తిరగబడ్డారు. రాష్ట్రంలో పరిపాలన, శాంతి భద్రతల వైఫల్యానికి కొడంగల్ ఘటన ఉదాహరణ అని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సీఎం రేవంత్ మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దారుణమన్న మాజీ మంత్రి, ఇప్పటికే సేకరించిన భూములు అమ్మి సొమ్ము చేసుకోవాలనే కుత్సిత బుద్ధి వల్లే ఫార్మాసిటీ భవితవ్యం ప్రమాదంలో పడిందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆంక్షలు పెట్టి తొక్కేస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకోదని తెలిపిన కేటీఆర్, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేయనుందని వెల్లడించారు. ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎదిరించిన రైతులు ఆత్మరక్షణ కోసమే దాడులకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటలో తెలిపారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎదిరించడానికి దిక్కుతోచగా వాళ్ళు కాపాడుకోవడం కొరకు ఆత్మరక్షణ దాడి చేసే పరిస్థితికి ఇవాళ రైతాంగం వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానానికి నిదర్శనం ఇది. ప్రజలెవరు కూడా అధికారుల మీద దాడి చేయడం సరైనది కాదు, దాడి చేయాలని కూడా ఎవరు అనుకోరు. కానీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఈ ప్రభుత్వానికి చెవులు వినపడతలేవు, కళ్ళు కనపడతలేవు. మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. కేవలం పోలీసులు అడ్డం పెట్టుకుని రాజ్యం చేయొచ్చు అనే పద్ధతుల్లో ప్రవర్తిస్తుంది. అటువంటి పరిస్థితులలో అక్కడ గిరిజన రైతాంగం తిరుగుబాటు చేసే దశకు వచ్చిండ్రు. ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వమే కారణం తప్ప ప్రజలు కాదు. పోలీస్ బందోబస్తు ఉన్న లగచెర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిపై గ్రామస్తులు దాడి చేయడం సమంజసం కాదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. గ్రామస్తుల తిరుగుబాటుకు వారికి ఉన్న సమస్యలను తెలుసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కాబట్టి అవసరమైతే గ్రామస్తులు సీఎంతోనే కూర్చుని పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు మరి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది మరి వాళ్ళ మీద దాడి చేసినట్టుగా నాకు సమాచారం వచ్చింది. అది ఏమైనా అధికారుల మీద ఆ విధంగా దాడి చేయడం అనేది సమంజసం కాదు. దానికి వ్యతిరేకిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పోరాటాలు చేయాలి, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేటటువంటి హక్కు ఉంది, అర్హత ఉంది వాళ్ళకి. కానీ అధికారుల మీద, జిల్లా కలెక్టర్ గారి మీద కానీ, క్యాడా స్పెషల్ ఆఫీసర్ పైన కానీ దాడి చేయడం అనేది సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన సీరియస్ గా దృష్టి పెట్టాలి. మరి మన గ్రామస్తుల యొక్క సమస్యలేమి, వాళ్ళ బాధలేమి కూడా వినాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళు అంత అగ్రెసివ్ గా పోవడానికి కూడా కారణాలు ఏమో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులపై జరిగిన దాడిని రాష్ట్ర ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి తీవ్రంగా ఖండించింది. దాడికి ఉసిగొల్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్ చేశారు. రైతుల నిరసన పేరుతో రెచ్చగొట్టిన అసాంఘిక శక్తులను ఉపేక్షించొద్దని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్య ప్రక్రియను బలహీనపరుస్తాయని తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. జిల్లా కలెక్టర్కే రక్షణ లేకపోతే కింది స్థాయి ఉద్యోగుల పరిస్థితి ఏంటంటూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆత్మస్థైర్యం నింపాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేమందరం కూడా వేడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క తెలంగాణ సాధనలో ఉద్యోగస్తులందరూ కూడా కష్టపడ్డాం. నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఈ యొక్క తెలంగాణలో ఈ రోజు ఉద్యోగస్తుల మీద ఈ విధంగా దాడి జరగడం మేమందరం కూడా బాధపడుతూ ఉన్నాం. మా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఫోన్ చేసి రేపటి నుండి జాబ్కే రిజైన్ చేయడానికి చెప్తా ఉన్నారు. వికారాబాద్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటాలు సాగిస్తామని వెల్లడించారు.